సైఫాబాద్ మింటు కాంపౌండ్లోని టీజీఎస్పీ డీసీఎల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ నిరసనకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఎంప్లాయీస్ భారీగా తరలివచ్చారు. కార్యాలయం గేటు ముందు బైఠాయించి ఆర్టిజన్ కార్మికులకు విద్యార్థులు బట్టి కన్వెన్షన్ చేసి ఏపీఎస్ఈబీ సర్వీసు రూల్స్ ను 2026 వేతన సవరణను అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో నిరసనకారులను పోలీసులు అడ్డుకుని సెక్రటేరియట్ నుంచి మింట్ కాంపౌండ్ కు వెళ్లే రోడ్డును మూసివేశారు. దీంతో కొంత ట్రాఫిక్ అంతరాయం కలగడంతో వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ ధర్నాకు మేము ముందే 10వ నెలలనే డిమాండ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. మొన్న 4వ తారీఖు రోజు కూడా ధర్నా నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి ఈ డిమాండ్ నోటీస్ మీద యాజమాన్యం కూడా ప్రభుత్వం కూడా స్పందించకపోవడం హాస్యాస్పదం. ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ సంస్థను నమ్ముకొని దాదాపు 30,000 మంది పనిచేస్తారు. అందులో ఆర్టిజన్ కార్మికులు 20,000 మంది ఉన్నారు. అన్మైన్డ్ కార్మికులు 1600 చిల్లర ఉన్నారు. అలాగే పీస్ రేట్ కార్మికులు ఎస్పీఎం కానీ అమలీ వర్కర్స్ కానివ్వండి, బిల్ కలెక్టర్స్ కానివ్వండి, వీళ్ళందరితో కలిపి దాదాపు 30,000 మంది పనిచేస్తారు. వీరిని పూర్తిగా ఆర్టిజన్గా గుర్తించాలి. 20,000 మందికి ఏదైతే ఉన్నదో బ్రిటిష్ కాలం నాటి సర్వీస్ రూల్స్ ఇందులో చేర్చడము, 1947 సర్వీస్ రూల్స్ చేర్చడము, మరి అవి అగమ్య గోచరంగా ఈ ఆర్టిజన్లకు అవి మరణఘోషగా మారినాయి. అందుకే మేము ఏమంటున్నామంటే ఈ జేఏసీ పక్షాన ఖచ్చితంగా ఈ 20,000 మందికి స్టాండింగ్ ఆర్డర్స్ రద్దు చేసి మరి ఏవైతే ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ మాత్రం ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. అమలు చేయని పక్షాన ఈ మిగిలిపోయిన కార్మికులు కూడా ఈ సర్వీస్ రూల్స్ వీటిని అమలు చేయని పక్షాన మేము ఖచ్చితంగా రాబోయే కాలంలో సమ్మెకైనా సిద్ధమని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్, అన్మ్యాన్డ్, పీస్ రేటు కార్మికులు ఈరోజు ఎస్పీడీసీఎల్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. సంవత్సర కాలంగా అనేక రకాల పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రోజు అన్మ్యాన్డ్ వర్కర్స్ కావచ్చు, ఆర్టిజన్ కావచ్చు, పీస్ రేట్ కార్మికులు కోళ్ల పైన పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నారు. కానీ యాజమాన్యం ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనని గత ప్రభుత్వం మోసం చేసిందని, ఈ ప్రభుత్వం వస్తే మా అందరికీ మేలు జరుగుతుందని, మీ అందరికీ న్యాయం చేస్తామని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వారిలో అప్పుడు పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు మాట ఇవ్వడం జరిగింది. బట్టి విక్రమార్క గారు కూడా ఆర్టిజన్ ఉద్యోగులను పేరు పెట్టి అన్యాయం చేయడం జరిగిందని కూడా పోర్ లీడర్గా ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఈ ప్రభుత్వం ప్రజాపాలన అంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మా సమస్యలను పట్టించకపోవడం విడ్డూరంగా ఉంది. యాజమాన్యానికి దపదపాలుగా మా యొక్క సమస్యలపైన రిప్రజెంటేషన్ ఇచ్చినాం. కానీ ఇప్పటి వరకు స్పందించడం లేదు. కాబట్టి ఈరోజు ఎస్పీడీసీఎల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో సమ్మెకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కార్మికులందరినీ కూడా విద్యా అర్హతలను బట్టి పర్మనెంట్ చేయాలని ఈ తెలంగాణ ఏర్పడ్డప్పుడే మేము డిమాండ్ చేసినాం. ఆ డిమాండ్ నెరవేర్చకపోవడం వల్లనే ఈరోజు